శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ప్రియం గుగుళికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, మోహన్వాణి ఛానల్ ద్వారా నవగ్రహ పురాణాంతర్గతమైనటువంటి బుధగ్రహ చరిత్రని గత 7 రోజులుగా వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు, తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్సుమాంజలి. నిన్న మనం 7వ భాగంలో బుధుడు తండ్రిని కోరుకొని చంద్రుణ్ణి తన కన్న తల్లి అయినటువంటి బృహస్పతి భార్య అయినటువంటి తారని చూడటానికి వెళ్ళాడు. బృహస్పతి అనుమతించాడు, లోపలికి వెళ్ళాడు. తార ఎంతో ఆనందపడింది, హృదయానికి హత్తుకున్నది, కన్నీళ్లు కార్చింది. మాతృహృదయం ఆనందపడిపోయింది. ఎప్పుడో 10 రోజుల పసికందప్పుడు విడిచిపెట్టింది. ఇవాళ సుమారు 16 ఏళ్ళు ప్రాయం కలిగినటువంటి వాడు నవయవ్వనంలో ఉండి వచ్చాడు. సరే, తార వద్ద, బృహస్పతి వద్ద అనుమతి తీసుకొని బుధుడు తండ్రి గారు నిర్దేశించినటువంటి అరణ్యం వైపు ప్రయాణం సాగిస్తూ ఉన్నాడు. బృహస్పతి యొక్క ఆశ్రమంలో తనకు ఎదురైనటువంటి మధురానుభూతుల్ని మర్చిపోలేకుండా ఉన్నాడు. తన కళ్ళ ముందు ఇంకా ఆ దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. తన చెవులలో ఇంకా అక్కడ తన తల్లి అన్నటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. జన్మించి బుద్ధి తెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా మాతృవాత్సల్యాన్ని చవి చూశాడు బుధుడు. తన పితామహి అయినటువంటి అనసూయాదేవి, పితామహుడైనటువంటి అత్రి మహర్షి, తండ్రి గారైన చంద్రుడు, 27 మంది తల్లులు తన మీద అమితమైనటువంటి ప్రేమ, అనురాగం కురిపించారు, వాత్సల్యాన్ని వర్షించారు. కానీ తన కన్న తల్లి తారాదేవి తన మీద చూపించినటువంటి ఆ వాత్సల్యాన్ని మర్చిపోలేకపోతున్నాడు. అదే పేగుబంధం అంటారు మన వాళ్ళు. ఇతరుల యొక్క వాత్సల్యానికి, అమ్మ వాత్సల్యానికి ఎంత అంతరం ఉంటుంది అనుకున్నాడు. తన బామ్మగారైనటువంటి అనసూయాదేవి, తల్లులైనటువంటి 27 మంది నక్షత్రకాంతలు తన పట్ల వ్యక్తం చేసినటువంటి మమకారం, అది కూడా ఒకవైపు మర్చిపోలేకపోతున్నాడు. కానీ బుధుడు అనుకుంటున్నాడు, అనసూయాదేవి కానీ 27 మంది తల్లులు కానీ తన పట్ల వ్యక్తం చేసిన మమకారం ఎలా ఉంది అంటే, ఆయనకి విసనకర్రతో గాలి విసిరితే ఎట్లా ఉంటుందో అలా ఉంది. కానీ కన్న తల్లి తార వ్యక్తం చేసిన మమకారం మాత్రం పచ్చటి ప్రకృతిలో స్వచ్ఛందంగా వీచేటటువంటి మలయ మారుతంలాగా అనిపించింది. విసనకర్రతో విసిరితే కృత్రిమం అది, కానీ మలయ మారుతం సహజ సిద్ధం. ఇది మలయ మారుతం అందించే విశ్రాంతి వేరు కదా. మలయ మారుతం రాకపోతే అప్పుడు విసనకర్రను ఆశ్రయిస్తాం మనం. తన తల్లికి భర్త, దేవగురువు అయినటువంటి బృహస్పతి ఆయన చూపించినటువంటి సత్ప్రవర్తన, ఆయన మాట్లాడినటువంటి 1-2 మాటలు బుధుణ్ణి ఇంకా అలరిస్తూనే ఉన్నాయి.
ఆయన ఒక్కసారి కూడా తన తండ్రి పేరు ఉచ్చరించాల బృహస్పతి. అమ్మ కూడా అంతే. చంద్రుడి యొక్క క్షేమ సమాచారం కనుక్కోల. బహుశా తన తల్లి గతాన్ని మరిచిపోయి ఉంటుంది అనుకున్నాడు. నాయన, కన్న తల్లి యొక్క దర్శనం కోసం ఎన్నో కలలు కని ఆ కలల్ని సాకారం చేసుకున్నటువంటి ధన్యుడు నువ్వు. లోక పూజ్యుడు అయ్యే లక్షణాలు నీలో పుష్కలంగా కనిపిస్తున్నాయి. క్షేమంగా వెళ్ళు. నీ మాతృమూర్తిని చూడటానికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు. నా అనుమతి అవసరం లేదు సుమా అని తనకు వీడ్కోలు పలుకుతూ తన శిరస్సును స్పృశించి దీవిస్తూ అన్న మాటలు బుధుడికి మళ్ళీ 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 వినిపిస్తూనే ఉన్నాయి. చూశారా? పాదాభివందనం చేస్తూ ముందుకు వంగినప్పుడు బుధుడి యొక్క శిరస్సు మీద వాళ్ళ తల్లి యొక్క అశ్రు బిందువులు అక్షతల్లాగా రాలినాయి. అంటే రెండోసారి తనను విడిచి వెళ్ళిపోతున్నటువంటి కన్న పుత్రుణ్ణి చూస్తున్నటువంటి అమ్మలో నుంచి వాక్శక్తి మాయమైపోయింది. అమ్మ మాటలు మర్చిపోయింది. అయితే మాటలకు అందనటువంటి మహావాత్సల్యాన్ని ఆమె యొక్క విశాలమైన నేత్రాలు దృష్టి కిరణాలతోటి బుధుడికి చేరినాయి. బుధుడు మలుపు తిరగగానే ఎట్ట ఎదుట సాక్షాత్కరించినటువంటి తామర కొలను ఆకర్షించింది. అడవిలోకి తిరిగాడు కదా, ఆశ్రమం నుంచి బయలుదేరి ఒక తామర కొలను కనపడింది. స్వచ్ఛమైన నీళ్లు గాలికి చిన్న చిన్న అలల కదులుతూ నేత్రపర్వం చేస్తూ ఉన్నాయి. అందులో ఉండేటటువంటి తామర పుష్పాలు తన కోసం విశ్వకర్మ నిర్మించినటువంటి ఆశ్రమం ఈ సరోవరానికి దగ్గరలోనే ఉంటే ఎంత బాగుంటుంది అనుకున్నాడు బుధుడు. నీళ్లలోకి దిగాడు. మోకాళ్ళవుతూ నీళ్లలో నిలబడి వంగి దోసిలతోటి స్వచ్ఛమైన జలాన్ని అందుకొని తాగాడు. దోసిలతో నీళ్లు అందుకోవటానికి వంగిన బుధుడు ఆశ్చర్యంతో అలాగే ఉండిపోయినాడు, కొయ్యబొమ్మలా. ఎందుకని? ఆ సరోవర జలంలో తామరల మధ్య పట్టు పీతాంబరాన్ని ధరించినటువంటి వ్యక్తి, ఆయన చేతుల్లో వీణ, నీళ్లలో తల్లకిందులుగా కనిపిస్తున్న ఆ వ్యక్తిని చూస్తూ, ఆ వ్యక్తి నీడను చూస్తూ మెల్లగా లేచి నిలబడ్డాడు బుధుడు. నారాయణ నారాయణ అని నామస్మరణ చేస్తూ కొలను యొక్క అవతల వైపు ఒడ్డున నిలబడి ఉన్నాడు దేవర్షి అయినటువంటి నారదుల వారు. నారద మహర్షికి నమస్కులు అంటూ బుధుడు చేతులు జోడించిన అన్నాడు. ఆయన వైపు వెళ్ళాడు. అనుకోని విధంగా అరణ్యంలో మీరు కనిపించడం నా అదృష్టం అన్నాడు బుధుడు. నారదుడు ఎక్కడికొచ్చినా శుభం జరుగుతుందని. సందేహం లేదు తారాసుత, నువ్వు అదృష్టవంతుడివే. అందుకే నిన్ను నీ ఆశ్రమంలో విడిది చేయించి విద్యుక్త ధర్మాలను వివరించి రమ్మని మా తండ్రి బ్రహ్మదేవుడు ఆజ్ఞాపిస్తే నేను వచ్చాను అన్నాడు. బ్రహ్మదేవుడా? బుధుడు కొంచెం ఆశ్చర్యం జరిగింది. అంత ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదయ్యా చంద్రనందన. ఆ సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మ నీకు చాలా దగ్గరవాడు. నీ పితామహులు ఎవరు? స్వయాన బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రుడు. ఇక నీ తండ్రి చంద్రుడెవరు? సాక్షాత్తు మా జనకులైనటువంటి బ్రహ్మదేవుల యొక్క అంశావతారం. తన అవతారమైనటువంటి చంద్రుడు కుమారుడైనా తన కుమారుడైనా ఆయనకు ఒకటే కదా. అందువల్ల మీ తాతయ్య ఎంతో చంద్రుడు కూడా అంతే బ్రహ్మకి. బుధుడు ఆకాశం వైపు చేతులు జోడించి నమస్కరిస్తూ అది నా అదృష్టం అన్నాడు. సరే నాయన, బయలుదేరు. చతుర్ముఖ బ్రహ్మ నీకోసం నిర్మింపజేసిన ఆశ్రమం ఇక్కడి దగ్గరలోనే ఉంది. ఈనాటి నుండి ఆశ్రమ నిర్వహణ నీ విధి.
ఈ సరోవరంలో స్నానాలు సాగిస్తూ కందమూలాలు మధుర ఫలాలు ఆరగిస్తూ జపతపాలు చేసుకుంటూ అందమైన అరణ్యంలో హాయిగా విహారం చేస్తూ ఆనందంగా జీవించు. అదే ప్రస్తుతానికి నీ సాధన అన్నాడు నారదుడు. ఇద్దరు కలిసి ఆశ్రమంలోకి వెళ్ళారు. ఆశ్రమంలో దిగబట్టి నారదుడు వెళ్ళిపోయినాడు. ఆయన పని అయిపోయింది. ప్రశాంతమైన ఆశ్రమ వాతావరణంలో బుధుడి యొక్క స్వేచ్ఛా జీవితం సాగిపోతోంది. స్నాన సంచాదులు, అనుష్ఠానము, ఆహారము, విహారము, ఇదే బుధుడి యొక్క నిత్య జీవన విధానంగా ఉంది. తమంత తామే తనతో మచ్చిక చేసుకున్నటువంటి పక్షులతోటి, నెమళ్లతోటి, కుందేళ్లతోటి, జింకలతోటి బుధుడి యొక్క ఆశ్రమవాసం ఉల్లాసంగా నడుస్తోంది. అయితే ఏదో వ్యక్తం కానటువంటి వెలితి మాత్రం బుధుడిని వెంటాడుతుంది. ఆ వెలితి తన లోపల ఉంది, బయట ఉంది. అది దేనికోసమో, అది ఎవరి కోసమో అర్థం కావట్లేదు. వాడుక ప్రకారం సాయంకాల సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో అరణ్య ప్రాంతాల్లో విహారం చేస్తూ సంచరిస్తున్నటువంటి బుధుడికి వేట కుక్కల యొక్క అరుపులు, జంతువుల అరుపులు, గుర్రాలు పరిగెత్తున్నటువంటి శబ్దాలు, వేటగాళ్ల కేకలు వినపడ్డాయి. ఎవరో వేటకొచ్చినట్టున్నారు అనుకున్నాడు. తనను ఆశ్రమానికి తీసుకువచ్చిన రోజున నారద మహర్షి తనకు చెప్పిన విషయాలు ఒక్కసారి జ్ఞాపకం వచ్చినాయి బుధుడికి. ఏం చెప్పాడు? నాయనా, ఈ అరణ్యం వైవస్వతుడి యొక్క రాజ్యానికి సమీపంలో ఉంది. వైవస్వతుడు ఎవరో తెలుసా? సూర్యుడికి సంజ్ఞాదేవికి పుట్టినటువంటి పెద్ద కొడుకు. సూర్యుడికి వివస్వంతుడు అనే పేరుంది. వివస్వంతుడు కుమారుడు కాబట్టి వైవస్వతుడు అని పేరు పెట్టారు. ఈ వైవస్వతుడు తండ్రి అయినటువంటి సూర్యుడి యొక్క అనుమతితోటి రాజ్యపాలన చేసుకుంటూ ఉన్నాడు. ఆయన భార్య పేరు శ్రద్ధాదేవి. నారదుడు చెబుతూ ఉన్నాడు, ఇదంతా ఎందుకు చెబుతున్నాను అని నీకు అనుమానం రావచ్చు. ఒక్కటే కారణం, ఇక్కడ నీది ఏకాంత జీవితం. పరిసరాల్లో ఉన్న వాళ్ళ గురించి పరిచయం అవసరం కదా, అందుకని చెబుతున్నా. ఆ వైవస్వతుడే మనకి ప్రస్తుత మనువు, 7వ మనువు. నారద మహర్షి చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చి నవ్వుకున్నాడు బుధుడు. తనకి ఎవరి పరిచయాలు అక్కర్లేదు. వైవస్వతుడి యొక్క రాజ్యానికి చెందిన వేటగాళ్లు తన ఆశ్రమ ప్రాంతంలో కర్కశంగా మృగయ వినోదం సాగించి జంతు హననం సాగించకుండా తన ఆశ్రమ ప్రశాంతతకు భంగం కలిగించకుండా ఉంటే చాలు. బుధుడు ఆలోచిస్తూ వేట సృష్టిస్తున్నటువంటి కలకలానికి దూరంగా తన ఆశ్రమం వైపు నడక మొదలుపెట్టాడు. బుధుడు కాసేపు ఆశ్రమంలో ఉండి బయటకు వచ్చాడు. అతని కోసమే వేచి చూస్తున్నట్లుగా 2 కుందేళ్లు, జింక పిల్ల పరుగు పరుగును వచ్చినాయి. వాటిని పలకరించి వాటి శరీరాలు నిమిరి ముందరి కాళ్లకు బంధాలు వేస్తున్నటువంటి నెమళ్లను తప్పించుకుంటూ సాయంకాలం యొక్క వన విహారానికి బయలుదేరాడు బుధుడు. నేరుగా తామర కొల్లం దగ్గరికి వెళ్ళాడు. ఆ గట్టు మీద ఆగాడు. సాయంకాలపు నీరెండలో మెరుస్తున్నటువంటి పద్మాలని కాసేపు పరికించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి నడక మొదలుపెట్టాడు. కొలను చుట్టూ ఉన్నటువంటి చెట్ల గుబురుల్లో నుంచి రకరకాల పక్షులు అరుస్తూ ఉన్నాయి. పక్షుల యొక్క అరుపులు వినిపించినంత దూరం వెళ్ళి అక్కడ ఆగాడు. అప్పుడు బుధుడి యొక్క చెవులని మరొక శబ్దం తాకింది. వేట. బుధుడు ఆగి క్షణకాలం ఆలోచించాడు. ఈ మృగయా వినోదులు అచిరకాలంలో తన ఆశ్రమ ప్రాంతానికి వచ్చేశారే, ఆశ్రమ ప్రదేశం వైపు రావద్దని హెచ్చరించడం మంచిదేమో అనుకున్నాడు బుధుడు.
నిర్ణయం చేసుకొని వేట కలకలం వినిపిస్తున్నటువంటి దిక్కుకి నడవటం మొదలుపెట్టాడు. అదే సమయంలో వేట శబ్దాలు వినిపిస్తున్నటువంటి అరణ్యంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. మృగయ వినోదం వేటగాళ్లకి భయంకరమైన విషాదంగా మారిపోయింది. చూడండి, వైవస్వత చక్రవర్తి కొడుకు యువరాజు పేరు సుద్యుమ్నుడు. సుద్యుమ్నుడు మంచి ప్రకాశం కలిగినవాడు. జుమ్నుడు అంటే ప్రకాశం. సైన్యంతో అరణ్యంలో తన నిత్య వినోదమైనటువంటి వేటను సాగిస్తూ ఉన్నాడు. తన బాణానికి అందినట్లే అంది చిటికలో తప్పించుకుపోతున్నటువంటి లేడిని సుద్యుమ్న మహారాజు, ఆ మహారాజు కొడుకు యువరాజు గుర్రం మీద వెంటాడుతూ ఉన్నాడు. అయితే ప్రాణభయంతో ఆ లేడీ వాయువేగంతో దూసుకుపోతుంది. సుద్యుమ్నుడి యొక్క గుర్రం కూడా తన యజమాని హృదయాన్ని అర్థం చేసుకున్నదా అన్నట్లుగా లేడి వెళ్ళినటువంటి దారిలో పరుగు పెడుతోంది. 4-5 మంది అశ్విక భటులు మాత్రం సుద్యుమ్నుడు వెంట తమ గుర్రాలను కూడా పరిగెత్తించగలిగారు. మిగిలిన వాళ్ళు ఆగిపోయారు. ఆ అందాల జింక గాలిలో అంగలు వేస్తూ పరిగెత్తుతోంది. సుద్యుమ్నుడి యొక్క గుర్రం, భటుల యొక్క గుర్రాలు నురగలు కక్కుతూ పరుగులు పెడుతూ ఉన్నాయి. ఆ జింక వెనకాల. హఠాత్తుగా కీకారణ్యం మధ్యలో ఒక సుందరమైనటువంటి ఉద్యానవనం కనపడింది. యువరాజు సుద్యుమ్నుడు, ఆ 4 అశ్విక భటులు అక్కడ ఆగారు. చుట్టూ చూశారు. లేడి కనపడలా. ఆ ఉద్యానవనంలోకి జొరపడి దాక్కున్నదేమో అనేటువంటి అనుమానంతో సుద్యుమ్నుడు కూడా తన గుర్రాన్ని వదిలిస్తూ ఎదురుగా ఉన్నటువంటి వనంలోకి ప్రవేశించాడు. అతని వెనువెంటనే అశ్వికులు 4 వెళ్ళారు. హద్దు దాటి ఉద్యానవనంలో ప్రవేశించినటువంటి మరుక్షణం ఒక మహాద్భుతం జరిగింది. యువరాజు సుద్యుమ్నుడు భటులు క్షణంలో స్త్రీలుగా మారిపోయారు. వాళ్ళు ధరించినటువంటి వస్త్రాలు కూడా స్త్రీల వస్త్రాల్లాగా మారిపోయింది. సుద్యుమ్నుడి యొక్క జవనాశ్వంతో పాటు భటులు ఎక్కి వచ్చినటువంటి మగ గుర్రాలు కూడా ఆడగుర్రాలుగా మారిపోయింది. నిర్ఘాంతపోయినారు వాళ్ళందరూ. గుర్రాల మీద నుంచి దిగారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఆశ్చర్యంలో మునిగిపోయిన వాళ్ళందరూ తమను తాము స్త్రీలుగా గుర్తించి ఆందోళనలో పడిపోయారు. అప్పటిదాకా మగవాళ్లుగా ఉన్నారు, ఇప్పుడు ఆడవాళ్లుగా మారిపోయేసరికి ఆశ్చర్యం, ఒక విషాదమేగా. గుర్రాలన్నీ ఉద్యానవనం దాటి అరణ్యంలోకి యథేచ్ఛగా వెళ్ళిపోతున్నాయి వీళ్ళ మాట ఎంటలు. ఆడవాళ్లుగా మారిపోయినటువంటి భటులు మంత్రముగ్ధుల్లాగా ఆ అశ్వాల వెంట వెళుతూ ఉన్నారు. ఆశ్చర్యం నుంచి చాలా సేపటికి గాని యువరాజు సుద్యుమ్నుడు కోలుకోలేకపోయాడు. నెవ్వెరపాటు నుండి తేరుకున్నటువంటి సుద్యుమ్నుడు తనకి స్త్రీ లక్షణాలు కుప్పబోసినట్లు ఉండేసరికి తన శరీరాన్ని ఒకసారి తడిమి చూసుకున్నాడు. గుర్రాల సకిలింతలు, వాటితో పాటు స్త్రీల కంఠస్వరాలు వినిపిస్తూ ఉన్నాయి. భయము, ఆందోళన రెండూ కలిగినాయి. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు సుద్యుమ్నుడు. గొంతెత్తి భటుల్ని పిలిచాడు. అతడు విన్న అతని కంఠస్వరం మరోసారి సుద్యుమ్నుడిని ఆశ్చర్య జలపాతంలో పడదోసింది. అంటే తనది ఇప్పుడు పురుష కంఠం కాదు, స్త్రీ కంఠం, కుసుమ కోమలమైనటువంటి స్త్రీ కంఠం. జరిగినటువంటి అద్భుతం ఎట్లా జరిగిందా, ఎందుకు జరిగిందా ఊహించే శక్తి లేనటువంటి సుద్యుమ్నుడు ఎదురుగా ఆకాశానికి పట్టిన అద్దంలాగా కనిపిస్తున్నటువంటి చిన్న కొలను వైపు అడుగులు వేశాడు. తన నడకలో మునుపు ఠీవి లేదు, గాంభీర్యం లేదు. వాటి స్థానంలో కులుకు, వయ్యారం, సౌకుమార్యం వచ్చేసింది. అర్థమైపోయింది సుద్యుమ్నుడికి. సుద్యుమ్నుడు నీటి అంచు నిలబడి కొలంలోకి తొంగి చూశాడు. అంటే తన ప్రతిబింబం చూసుకున్నాడు. నీటి లోపల అద్భుతమైన సౌందర్యమైనటువంటి యువతి అతని వైపు చూస్తోంది. అది తన ప్రతిబింబం. సుద్యుమ్నుడు సాలోచనగా తన ఎద మీద ఉన్నటువంటి పై ఎదను తొలగించి నీళ్లలోకి చూశాడు. అతడి గుండె దడదడా కొట్టుకుంది. కొన్ని నిమిషాల క్రితం దాకా
విశాలంగా ఉన్న తన యొక్క వక్షస్థలం ఇప్పుడు ఉన్నతమైన స్త్రీ వక్షస్థలంగా మారిపోయింది. సుద్యుమ్నుడు మంత్రముగ్ధుడిలాగా నీటిలో ప్రత్యక్షమైనటువంటి తన నీడని, అందులో ఆడనీడని చూస్తూ ఉండిపోయాడు. అణువణువు పరిశీలిస్తూ ఉండిపోయాడు. తాను ధరించినటువంటి పురుష సంబంధమైన ఆభరణాలన్నీ కూడా స్త్రీలకు ఉండే అలంకారాలుగా మారిపోయి ఉన్నాయి. ఎంత విచిత్రం అనుకుంటున్నాం. నీళ్లలో నీడ తనకు కనువిందు చేస్తున్న సౌందర్యాన్ని కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు సుద్యుమ్నుడు. అప్రయత్నంగా బయట సరి చేసుకున్నాడు. నీడలో కనిపిస్తున్నటువంటి తనను చూస్తూ ఇలా అంటూ సంబోధించాడు అసంకల్పితంగా. సుద్యుమ్నుడే ఇలాగా మారిపోయాడు. ఆ తర్వాత ఏమైంది అనేటువంటి విషయాన్ని రేపటి రోజు రామచంద్ర ప్రభువు యొక్క అనుగ్రహంతో మీతో మనవి చేసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ కామెంట్ కూడా పెట్టండి. కనీసం 10 మంది మీ బంధుమిత్రులకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే లైక్ చేసేటప్పుడు మీకు హైప్ అనేటువంటి బటన్ వస్తుంది, అది నొక్కితే మరింత మందికి యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చూపిస్తారు అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మోహనవాణి.